ఇప్పుడు రియాజ్ ఎన్‌కౌంటర్ అనేది ఒక రకమైన సంచలనంగా నిన్న దీపావళి రోజు నరకాసురుడిని చంపినట్టుగా రియాజ్‌ని చంపేశారు అని చాలామంది టపాసులు కాల్చుకొని పండగ గూడా చేసుకున్నారు. ముఖ్యంగా నిజామాబాద్‌లో పోలీసులు ఆహ్, బాణసంచా కాల్చి పండుగ చేసుకున్నారు రియాజ్‌ని చనిపోయాడని. హ్మ్. సో, అసలు ఈ సంఘటనని ఎలా అర్థం చేసుకోవాలి? దీని వైపు 2 వైపులా సపోర్ట్ చేసేవాళ్ళు ఏ కారణాలతో సపోర్ట్ చేస్తున్నారు ఈ ఎన్‌కౌంటర్‌ని? అసలు ఇది ఎన్‌కౌంటరా కాదా? క్లియర్‌గా హత్యేనా? లేకపోతే హత్యని తెలిసి కూడా ఎందుకు చాలామంది హత్యని వాళ్ళే చెప్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. సో, అలాగే ఎందుకు చేస్తున్నారు? సమాజంలో ఎందుకు ఇంత ఆగ్రహాలు ఆహ్, ఎక్ ఎక్స్‌ప్రెస్ అవుతాయి? ఈ హోల్ సిట్యుయేషన్‌ని ఎలా అర్థం చేసుకోవాలి? దీని మీద సుప్రీంకోర్టు కావచ్చు, లీగల్‌గా ఉండే హ్యూమన్ రైట్స్ బాడీస్ కావచ్చు. నేను ప్రైవేటు మానవ హక్కుల సంఘాల గురించి మాట్లాడట్లేదు. హ్మ్. ఎందుకంటే వాళ్ళ మీద చాలా మందికి వ్యతిరేకత ఉంది. వీళ్ళన్నిట్లో ఇట్లాగే మాట్లాడతాను. నేను గవర్నమెంట్‌కి సంబంధించి, అంతర్జాతీయ సంస్థలకు సంబంధించి దీని పట్ల ఎలా రియాక్ట్ అవుతారు అనేది మాత్రం మాట్లాడతాను. హ్మ్. ఓవరాల్‌గా మనది క్రైము, జస్టిసు సిస్టము దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాల్ని మనం దీని మీద మాట్లాడుకుందాం. ముందుగా ఎలా జరిగింది అంటే నిజామాబాద్‌లో 17వ తేదీ ఫ్రైడే రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ఆహ్, షేక్ రియాజ్ అనే ఒక ఆహ్, దొంగ కావచ్చు. అతనికేందంటే అతని మీద 40 కేసులున్నాయని తర్వాత పోలీసులు చెప్పారు. అతను బేసిక్‌గా ఏందంటే రాబరీ, డెకాయిటీ, తర్వాత వెహికల్ థెఫ్ట్, 3 మర్డర్ అటెంప్ట్స్. ము ముగ్గురిని చంపడానికి ప్రయత్నించాడు అని మొత్తంగా 40 కేసులున్నాయి. అతనికి పెద్ద వయసు కూడా లేదు. 24 ఏళ్ల కుర్రాడు. హ్మ్. సో, అతను ఆల్రెడీ 3 సార్లు జైలుకి ఎళ్లి బెయిల్ మీద బయటున్నాడు. ఇది అతని పరిస్థితి. మామూలుగా వీళ్ళు ఒక వెహికల్ థెఫ్ట్ కేసులో అతన్ని తీసుకురమ్మని ఈ ప్రమోద్ కుమార్ అనే ఒక కానిస్టేబుల్‌ని అక్కడి నుంచి సీసీఎస్ అంటారు. సెంట్రల్ క్రైమ్ స్టేషన్. ప్రతి టౌన్‌లో ఒక సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఉంటది. ఈ నిజామాబాద్‌లో కూడా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ నుంచి ఇతన్ని వాళ్ళ బాసులు సీఏ గావచ్చు, ఎస్ఐ గావచ్చు పంపించారు. హ్మ్. ఇతను వెళ్ళి అతన్ని ఆహ్, తీసుకొని బైక్ మీద ఎక్కించుకొని వస్తున్నాడు. వస్తున్నప్పుడు వినాయక నగర్ ప్రాంతంలో అతను సడెన్‌గా జోబులో ఉన్న కత్తి తీసి ఈయన్ని పొడిచి గుండెల మీద అక్కడంతా పొడిచేసి పొడిచేసరికి ఈయన బైక్ ఆహ్, ఇదైపోయింది. పడిపోయారు. హ్మ్. ఆ అబ్బాయి పారిపోయి వాళ్ళ ఫ్రెండ్ బైక్‌లో వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి ఏమయ్యాడని పక్కన పెడితే, ఇక్కడ అది చూసి జనం అంతా గూడా గుమికూడి పరిగెత్తుకొనొచ్చారు. ఇమ్మీడియేట్‌గా అతన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు ఆ కానిస్టేబుల్‌ని. కానీ అక్కడ హాస్పిటల్‌లో ఆయన వైద్యం చేసినా గూడా అప్పటికే రక్తం అంతా ఎళ్ళిపోవడం. సో, వైటల్స్ మీద కత్తిపోట్లు పడడం. దాంతో ఆయన చనిపోయారు. సో, ఆ ప్రమోద్ కుమార్ అనే వ్యక్తి చాలా ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి. ఒక ఫ్యామిలీ మ్యాన్. ఆహ్, దాంతో ఇమ్మీడియేట్‌గా మొత్తం పోలీసుల్లో ఒక సంచలనం వచ్చింది. అంటే ఒక పోలీస్ అతన్ని ఇంత దారుణంగా ఒక దొంగ చంపేశాడు అనేది ఆగ్రహవేశాలు పోలీసులంతా గూడా వచ్చాయి. మామూలుగానే పోలీసుల్లో నువ్వు మా మీదనే చెయ్యేస్తావా అనే ఒక ధోరణి ఉంటది. ఒక పోలీసోళ్ళని కొడితే మొత్తం పోలీసుల్లో గూడా ఆగ్రహవేశాలు ఉండడం అనేది జనరల్‌గా గూడా జరుగుతుంది. హ్మ్. నువ్వు పోలీసోడిని షర్ట్ పట్టుకున్నావా? లేకపోతే పోలీసోడిని కొట్టావా? అన్న ఇది చాలా మందిలో ఉంటది. ఆహ్, ఆహ్, ఒక యూనిటీ అనేది వచ్చేస్తది మామూలుగా. సో, దాంతో రెండోదేంటంటే అతని ఫ్యామిలీ వాళ్ళు బాధపడ్డం. ఎందుకంటే వాళ్ళు 42 ఏళ్ల అంటే ఆయనకి ఎక్కువ వయసు కాదది. చిన్న పిల్లలుంటారు, ఫ్యామిలీ ఉంటది, తల్లిదండ్రులున్నారు. వాళ్ళ సడెన్‌గా అలా కొడుకుని కోల్పోవడం వాళ్ళకి కూడా దుర్భరమైన పరిస్థితి ఇదంతా బయటకొచ్చింది. దాంతో ఇతను పట్టుకోవడానికి ఇమ్మీడియేట్‌గా వెతికారు. ఆహ్, 9 బృందాలను ఏర్పాటు చేశారు. డ్రోన్స్‌ను ఉపయోగించారు. ఇలాగ మొత్తం చేశారు. ఈ అబ్బాయి ఏం చేశాడంటే రియాజు ఇక్కడి నుంచి వాళ్ళ ఫ్రెండ్ బైక్‌లో పారిపోయి ముందుగా వాళ్ళ ఇంటికెళ్ళి మహమ్మదీయ కాలనీ అని ఉంటది వాళ్ళ ఇల్లు. అక్కడికి వెళ్ళి ముందు ఆ బ్లడ్ ఉన్న బట్టలు మార్చుకొని అతను పారిపోయాడు అక్కడి నుంచి. సో, పోలీసులు ఎతికారు దొరకలేదు. ఫైనల్‌గా సారంగపూర్ ఆహ్, ఫారెస్ట్ ఏరియా ఉంది దగ్గరలో. ఎందుకంటే నిజామాబాద్ చుట్టుపక్కల ఫారెస్ట్ ఏరియా ఎక్కువుంటది. ఈ సారంగపూర్ ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాడనేది వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీళ్ళు వెళ్లారు. వెళ్ళి అక్కడున్న లోకల్స్‌ని కూడా తీసుకెళ్లారు వీళ్ళు. దాంతో అక్కడ ఒక పాడుబడిన లారీ క్యాబిన్‌లో ఇతను ఉన్నట్టుగా అర్థమైంది. దాంట్లో అక్కడ వీళ్ళ సయ్యద్ అని ఆహ్, ఒక అబ్బాయి ముస్లిమే. ఆ హ్మ్. అబ్బాయి ఇతనికి పట్టుకోవడానికి ముందుకెళ్ళి సివిలియన్ అతను. పోలీస్ కాదు.
వెళ్తే ఇతను కత్తి ఉంది అతని దగ్గర. ఆ కత్తితో అతన్ని కూడా పొడిచి దాడి చేసి అక్కడి నుంచి అతను పారిపోవడానికి ట్రై చేస్తా ఉంటే పోలీసులు చుట్టుముట్టి అతను పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు అక్కడే చంపేశారు అనేది పుకార్లొచ్చాయి. ఎన్‌కౌంటర్ అయిపోయాడు అనేది అప్పుడు పుకార్లొచ్చాయి. దాని తర్వాత పోలీసులు ఖండించారు. చనిపోలేదు, పట్టుకున్నాము అతన్ని, దొరికాడు అనేది మళ్ళీ వార్తలొచ్చాయి. సో, వార్తలొచ్చిన తర్వాత ఇప్పుడు ఏందంటే ఇక్కడ పోలీస్ వెర్షనే మనం చెప్పుకోవాలి. వేరే వెర్షన్ లేదిక్కడ. ఆ అబ్బాయి చనిపోయాడు కాబట్టి, ఆ అబ్బాయి వచ్చి ఏం జరిగిందో చెప్పే పరిస్థితి లేదు. ఆ అబ్బాయి తరపున గూడా ఎవరు గూడా ఏం జరిగిందో చెప్పే పరిస్థితి లేదు. పోలీసుల వెర్షన్ ముందుగా చెప్పుకుందాం. ఎందుకంటే ఇక్కడ శివధర్ రెడ్డి డీజీపీ చెప్పారు. అక్కడున్న నిజామాబాద్ సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య గూడా ప్రస్తుతం మాట్లాడారు. వీళ్ళ వెర్షన్ ఏందంటే, ఈ గాయపడిన ఆహ్, సయ్యద్ ఎవరైతే ఉన్నారో అతన్ని తీసుకొనెళ్ళి ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. సయ్యద్ ఆసిఫ్ అతని పేరు. అతను ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ చేసి అతను కోలుకుంటున్నాడు. ఈ అబ్బాయికి కూడా గాయాలయినాయి. ఎవరికి? ఆహ్, రియాజ్‌కి. షేక్ రియాజ్ కూడా చేతుల మీద ఆ పెనుగులో అట్లా గాయాలయినాయి కాబట్టి ఇతన్ని నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. గవర్నమెంట్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అక్కడ రిజర్వ్డ్ సీఐ అండ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఉన్నారు. సో, వీళ్ళ కథనం ప్రకారం ఏందంటే, రియాజ్ సడెన్‌గా హాస్పిటల్‌లో నుంచి బెడ్ మీద నుంచి లేసి ఆ అద్దాలు పగలగొట్టి బయటకొచ్చి అక్కడున్న పోలీస్ అతను గన్ను తీసుకొని అతన్ని చంపడానికి ట్రై చేశాడు. పోలీసులు ఆత్మరక్షణ కోసం ఇతని మీద కాల్పులు జరిపాడు. ఇతను చనిపోయాడు. సో, ఇతను గాని చంపకుండుంటే, అతను గాని గన్ ఫైరింగ్ చేసుంటే ప్రజలు గూడా చాలామంది చనిపోయేదని కూడా శివధర్ రెడ్డి చెప్పాడు. సో, ఈ అంటే మా మీద అతను గన్ తీసుకొని దాడి చేయబోయాడు. మేము ఆత్మరక్షణ కోసం కాల్చామని చెప్పారు. ఇదే సేమ్ స్టోరీ 2019లో కూడా సజ్జనార్ ఆధ్వర్యంలో అప్పుడు దిశ రేప్ అండ్ మర్డర్ కేసులో ఉన్న ముగ్గురిని సీన్ రికన్‌స్ట్రక్షన్‌కి ఏరియాకి తీసుకెళ్తే అక్కడ మా తుపాకీ తీసుకొని మమ్మల్ని కాల్చిపోయాడు. మేము వారించాము. కానీ వాళ్ళు వినలేదు. దాంతో మేము ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామని చెప్తాం. మామూలుగా ఇది గత 40 ఏళ్లుగా ఎన్‌కౌంటర్ స్టోరీ. సేమ్ స్టోరీ. దీంట్లో పెద్ద మార్పు ఉండదు. నేను చూస్తున్నా. నా అనుభవంలో 40 ఏళ్లుగా నేను పౌర హక్కుల సంఘంలో నక్సలైట్ మూవ్‌మెంట్‌లో 10 ఏళ్ళు పనిచేశాను. సో, దగ్గరగా చూశాను. పోలీసుల స్టోరీ ఇదే అనమాట. ఇప్పుడేందంటే ఆహ్, వీళ్ళు నిజంగా ఎన్‌కౌంటర్ చేశారా? అంటే నిజంగానే ఆ అబ్బాయి గాయపడి కూడా తప్పించుకోవడానికి గన్ తీసుకున్నాడా? లేకపోతే ఆహ్, చంపేసి అబ్బాయిని హాస్పిటల్‌లో జాయిన్ చేసినట్టుగా డ్రామా ఆడి తప్పించుకున్నట్టుగా ఒక డ్రామా ఆడి చేశారా? ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా? ఫుటేజ్ ఉందా? ఇదంతా ప్రూవ్ అవుతుందా? అనేది చూడాలి మనం. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు సజ్జనార్ ఆధ్వర్యంలో జరిగిన ఇది నాకు సంబంధం లేదని కమిషన్‌కి చెప్పాడు. దాని మీద సుప్రీంకోర్టు కమిషన్ కూడా ఏసింది. అప్పుడేమో ఫస్ట్ ఏమో సజ్జనారే చేశాడు, సజ్జనార్‌కి అభినందనలు అన్నప్పుడంతా ఏం మాట్లాడలేదు. కమిషన్ వచ్చినప్పుడు అసలు నాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడారని వార్తలొచ్చాయి. ఇప్పుడు కూడా మరి దీని మీద కమిషన్ ఏస్తారా ఏందని తెలియాలి.